ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరించి తిప్పుతుందిరా, ఫీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. కాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. ఈ మధ్య నా ఆడపడుచులకి నాకు మధ్య చిన్న ఛాలెంజ్ జరిగింది. ఛాలెంజ్? ఈ రోజు నుంచి సరిగ్గా 3 నెలలు తిరిగేసరికి మీ తమ్ముణ్ణి నావాణ్ణి చేసుకొని తల్లిని కాకపోతే సూర్యకాంతాన్నే కాను. అయితే మా ఛాలెంజ్ కూడా వినవే. నువ్వనుకున్నవేవి జరగకుండా చెయ్యకపోతే ఎవరినైతే సొంతం చేసుకుంటానని ఛాలెంజ్ చేశావో అదే తమ్ముడితో అదే 3 నెలల్లో నిన్ను మెడపట్టి ఇంటి నుంచి గంటించేయకపోతే మేం కోటీశ్వరుడు ధనంజయ్ గారి కూతుళ్లమే కాదు, మా తమ్ముడికి అక్కలమే కాదు. అది మ్యాటర్. మీరిక్కడే ఉండి నాకు హెల్ప్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా నేను ఛాలెంజ్ లో గెలుస్తాను. అప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసినట్లు ఇల్లు వదిలి మాతో పాటు రావాలి. కొద్ది రోజులు మీరు ఓపిక పడితే నా కల మీ కల రెండూ నెరవేరుతాయి. ఏమంటారు? ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అని వాంతులు చేసుకుంటుంటే మీకు చూడాలని లేదా? నువ్వు వాంతులు చేసుకుంటుంటే మేము చూడటం అటుంచితే అది చూసి మా పిల్లలు ఏడుస్తుంటే కల్లారా చూడాలనుందమ్మా. నాకు దగ్గరుండి సీమంతం చేయించాలని మీకు లేదా? నీ శ్రీమంతం రోజు వాళ్ళు ఉడుక్కుంటూ కళ్ళలోంచి వచ్చే కన్నీళ్ళని బయటికి కనిపించనీయకుండా నీకు గంధం పూసి నీ చేతులకు గాజులు తొడుగుతుంటే చూడాలనుందమ్మా. మరి ఇంకేంటి? అంటే అది ఇంత చెప్పినా ఇంకా సంశయిస్తున్నారు? అంటే ఇప్పుడే ఇంట్లో మా పిల్లల ముందు మావయ్య గారి ముందు చాలా పెద్ద మాటలే అన్నాం. కొన్ని సెంటిమెంట్ డైలాగులు కూడా చెప్పేశాం సిస్టరు. అసలు బిల్డప్ లేకపోతే క్యారెక్టర్లకి ఎలివేషన్స్ ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేనైతే మిమ్మల్ని నా తోడబుట్టిన అన్నయ్యలు అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే దగ్గరుండి నాకు సీమంతం చేయించండి. లేదా ఏదో మాట వరుసకి చెల్లెలనుకుంటే వెళ్ళిపోండి. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తాం మేము? అనయ్య, అవునరా, ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? మన సూర్య శ్రీమంతం చూడాలి, మన పిల్లల కళ్ళల్లో బాధను చూడాలి. ఎంటర్ ది డ్రాగన్స్, కమ్ ఆన్! టడటడాన్! ఏంటన్నయ్యలు ఇక్కడే ఉండిపోయారు? వదలలు, అన్నయ్యలు వచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో, ఆ విషయం నువ్వు చెప్పాలా? ఖచ్చితంగా అమ్మా. ఓ చూపు చూసుకుంటా, నువ్వెళ్ళు.
ఒక్క నిమిషం. మీరు చేస్తున్న మోసాలని కుట్రలని చూస్తూ ఇక్కడ ఉండలేము. ఇంతకాలం మీరు మారుతారని ఎదురు చూసాము, ఇంకా ఆశ చచ్చిపోయింది. మీతో ఎన్నో చెప్పాలనుంది కానీ చెప్పలేము. అమ్మ స్థానంలో ఉన్నారు, ఆ స్థానానికి మచ్చ తీసుకురావద్దు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, ఏం డైలాగులు! ఇన్ని డైలాగులు కొట్టి బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారేంటబ్బా? రాక ఏం చేస్తారక్క? మనల్ని కాదని గడప దాటితే బతికే దారేది. సిగ్గులేని జన్మలు. డైలాగులు చెప్పి హీరోలని ఫీల్ అయిపోవద్దు. ఇప్పుడు అర్థమైందా? మమ్మల్ని కాదని వెళ్తే మీరు జీరోలని. అయిపోయిందా? ఏయ్, ఏంటి బ్యాగ్ మీదేస్తున్నావు? పెద్ద బండరాయి తెచ్చి మేదేస్తే తల పగిలి చస్తావేమోనని బ్యాగ్ వేసా. బ్యాగ్లో బట్టలన్నీ నలిగిపోయి ఉంటాయి, తీసుకెళ్లి ఇస్త్రీ చేసి బీరువాలో భద్రంగా పెట్టు. నాకు ఇస్త్రీ లేకపోతే నచ్చదని నీకు తెలుసు కదా. మా అవసరం లేదు పోతున్నామని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చింది చాలక బిల్డప్లా. మేము సిగ్గు లేకో పౌరుషం లేకో తిరిగి రాలేదే, బాధ్యతలు గుర్తొచ్చి తిరిగి వచ్చాం. బాధ్యతలా? మీకు బాధ్యతలు ఎప్పుడొచ్చినాయి? ఏం బాధ్యతలున్నాయని? చెల్లెలు బాధ్యత అన్నయ్యలదే కదా. త్వరలోనే మా సూర్య సిస్టర్ తల్లి కాబోతుంది. వాక్ వాక్ అంటూ వాంతులు చేసుకోబోతుంది. తన తల్లి కాబోతుందంటే మామిడికాయలు చింతకాయలు తెచ్చి పెట్టే బాధ్యతలు మరి మాకు ఉంటాయి కదా. తనకు జరగబోయే సీమంతానికి అన్ని ఏర్పాట్లు నేనే కదా చెయ్యాలి. వాళ్ళకో పాపో బాబో పుడితే మావయ్యలుగా మేము వాళ్ళని ఎత్తుకుని అయ్యి అని ఆడించాలి కదా. చైతు సూర్య పిల్లా పాపలతో అన్యోన్యంగా ఉంటే వాళ్ళని చూసి మేము ఆడాలి, మీరు ఏడవాలి కదా. ఆ సూర్యనే పగటి కళ్ళకు అంటుంది అనుకున్నాం, మీరు కూడా ఆధార్లోనే ఉన్నారన్నమాట. ఎవరివి పగటి కలలో ఇంకొద్ది రోజులాగితే తెలుస్తుంది. మేం ఇంట్లో ఉండగా చైతు సూర్యాలు కలవడం జరగని పని. ఇక తల్లయ్యేదెప్పుడు, వాక్ వాక్ అని వాంతులు చేసుకునేదెప్పుడు? ఏంటి, మాకు కౌంటర్ ఇవ్వలేక కవర్ చేసుకోవడానికి నవ్వుతున్నారా? నీది చేదస్తో అమాయకత్తో అర్థం కాక నవ్వుతున్నాం మరదలా. లలి, సూర్య ఈ ఇంటికి కోడలుగా వస్తుంది అన్నప్పుడు మొదలుపెట్టావు మీ ఉండగా అది జరగదు అని. ఏమైంది? దాని ఆటలు సాగనివ్వను అన్నావు. ఇంట్లో అడుగు పెట్టింది, ఇంటి పెత్తనం మావయ్య అప్పగించారు. ఫ్యాక్టరీ దగ్గరికి దానిని రానివ్వము, ఎలక్షన్లో గెలవనివ్వము అన్నావు. యూనియన్ లీడర్ అయింది. ఇన్ని చేయగలేంది తన భర్తని దారికి తెచ్చుకోలేదా? తల్లవలేదా? సూర్యకి మీకు మధ్య జరిగిన ఛాలెంజ్లో మీరు ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాము అని మంగమ్మ శపథం చేసావంట కదా. సో ఈ బ్యాగుల్లో మా బట్టలు తీసేసి మీ బట్టలు సర్దేసుకుని ఈ ఇంటి గడప దాటడానికి రెడీగా ఉండండి. ఈ రోజు నుంచి మొదలవుతుంది అసలైన రచ్చ. సూర్యకాంతం వర్సెస్ ఆడపడుచుల సవాల్. గెలుపెవరిది? సూర్య తల్లి అవుతుంది, మీ ముగ్గురికి పెళ్ళవుతుంది. జిల్ 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 అంటూ మోగింది మోహన రాగం. ఏంటి, తలస్నానం చేసి వచ్చారా? లేదే, డిస్కో డాన్స్ చేసి వస్తున్నాను. ఉండండి. ఏంటి మీద మీదకి వస్తున్నావు? తడితలతో ఉన్నావంటే జలుబు చేస్తుందని తల తుడవడానికి వచ్చాను. నువ్వు నా తల తుడవద్దు, నాతో గొడవ పెట్టుకోవద్దు. అయినా నిన్ను నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఫస్ట్ టైం నిన్ను గదిలో నుంచి బయటికి గంటేశాను.
సెకండ్ టైం కింద పడుకోమన్నాను. అయినా అన్ని విషయాల్లో నిన్ను దూరంగానే పెడుతున్నాను. అయినా నీకు సిగ్గులేదు? 1కి 10 సార్లు నా దగ్గరికి రావడానికి, నా గదిలోకి రావడానికి. సిగ్గుపడితే కాపురాలు ఎలా జరుగుతాయండి? కాపురమా? నీతోనా? నేనా? ఉమ్, హ, నేను దొంగలతో కాపురం చేయను. నేను దొంగనేంటి? ఆహా, బీరువాల నుంచి ఎవరికీ తెలియకుండా డబ్బు తీస్తే వాళ్ళని దొంగ అనక ఇంకేమంటారమ్మా? నేనేం కొట్టేలేదు, అవసరం ఉండి తీసుకున్నాను. అదే, ఏం అవసరం? చెప్పను. చెప్పానుగా చెప్పనని. హ, అసలు నీకు అవసరం అనేదంటూ ఉంటే కదా చెప్పడానికి. ఇప్పుడేమంటారు? నువ్వు దొంగవి అంటాను. ఆ మాటే అనొద్దు అంటున్నాను. అయినా నా ఇంట్లో నేను డబ్బులు తీసుకుంటే దొంగనెలా అవుతాను? అదా నీ బాబు సంపాదించాడా? మీరు సంపాదించారా? మా మావయ్య గారు సంపాదించారు. ఆయనే ఈ ఇంటి బాధ్యతలన్నీ నాకు అప్పగించారు. తాళాల గుత్తి కూడా నాకే ఇచ్చారు. డబ్బులెందుకు తీసావని అడిగితే ఆయన అడగాలి, నేను ఆయనకి సమాధానం చెప్పాలి. నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా మా అక్కలకి సమాధానం చెప్పే తీరాలి. అయితే పిలవండి. పిలుస్తా. పిలిచి నేనే దొంగతనం చేశానని వాళ్ళతో ఒక్క మాట అనిపించండి. ఒక్కసారి కాదే, 100 సార్లైనా అనిపిస్తా. అన్నిసార్లు అవసరం లేదు, ఒక్కసారి అనిపించండి చాలు. ఏంటి కామైపోయారు? భయపడుతున్నారా? నాకేమయ్యా? ఓహో, మీ అక్కలొచ్చి నన్ను దొంగ అని చెప్పడానికి భయపడతారని ఆలోచిస్తున్నారా? హ, మాటలతోనే చెప్పిస్తానే. వాళ్ళని పిలిపిస్తాను, వాళ్ళే వచ్చి చెప్తారు. అయితే పిలవండి. పిలుస్తానే, ఇప్పుడే పిలుస్తాను. వాళ్ళ నోటితోనే నిన్ను దొంగ అనిపిస్తాను. అక్కా, అక్కా, అక్క, రండి. ఏంటి తమ్ముడు, ఏంటి అలా అరుస్తున్నావు? ఇదో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుంది అక్క. దేని గురించి? ఇది బీరువాల నుంచి దొంగతనంగా డబ్బులు తీసింది కదా, అది మీరు వీడియో కూడా తీశారు కదా. చెప్పండి అక్క, ఇది దొంగ అని చెప్పండి. చెప్పండి వదినా, నేను దొంగని అని మీ నోటితో ఒక్క మాట చెప్పండి. అదేంటక్క, అది అంతలా మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ అయిపోయావు? పెద్దక్క, నిన్నే. ఓహ్, మౌనవ్రతం అనుకుంటా. ఆ, మా రెండో అక్క చెప్తుంది. అక్క చెప్పు. అక్క, నువ్వు కూడా మాట్లాడవేంటి? ఆవిడ కూడా మౌనవ్రతమేమో. ముగ్గురులోనూ ఫైర్ బ్రాండ్. మా చిన్నక్క చెప్తుంది చూడు. అక్క చెప్పు. ఏంటక్క, నువ్వు కూడా మౌనవ్రతమేనా? ఏమైందక్క నీకు? అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకురా? అది రెచ్చిపోతుంది మరి. అది రెచ్చిపోతుందని మేము రెచ్చిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్సా? ఎవరికి? తమ్ముడు, నా మాట విని దానికి కాస్త దూరంగా ఉండరా? నేనెప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాగా, కానీ అది దొంగతనం. తమ్ముడు, ఆ టాపిక్ వదిలేరా. అంటే అంటే ఆ విషయాన్ని మీరు వదిలేస్తారా? నువ్వు కూడా వదిలేసే, ఓకేనా? చూడు చైతు, ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాతో డిస్కస్ చేయకు. పదండి మనం వెళ్దాం. ఏ, అక్క 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 అక్క, ఏమైంది మా అక్కలకి? ఇప్పుడేమంటారు? అదే ఆశ్చర్యంగా ఉంది. తర్వాత ఆశ్చర్యపోవచ్చు, ముందు తల తొడవనివ్వండి. రండి. నాకేమవుతుంది నువ్వు? ఏయ్, ఏయ్. లలిత వదినా, ప్రగతి వదినా, పూర్ణి వదినా, ప్రగతి వదినా, ఎక్కడున్నారు? రండి రండి. ఏంటక్క,
ఇదెప్పుడూ లేంది వదినా అంటూ సాగదీస్తూ పిలుస్తోంది. మళ్ళీ ఏం గుర్తొచ్చి చచ్చిందో దీనికి. ఆ, ఛీ, దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అయిపోయింది. లలితొదినా అబ్బా ఆ, వస్తున్నా. పదవి. వదినా ఏంటి అలా ఉన్నారేంటి? మా ఫేస్లే అంతలే. ఎందుకు పిలిచావో చెప్పు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. చెల్లెమ్మా, ఏంటమ్మా రోజు వెళ్తున్నావు కదా, కొత్తగా చెప్తున్నావేంటి? టైంకి వచ్చేస్తారు. నిన్నటి వరకు ఒకలా వెళ్ళిపోయాను. ఇవాటి నుంచి స్టైల్ మారుద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. అయినా నువ్వేం చేసినా అదే స్టైల్ అమ్మా. వదరులు, మీరు కాస్త ఎదురుగా వచ్చి నిలబడతారా? మనల్ని ఎదురుగా వచ్చి నిలబడమంటుందంటే ఎగిరి తంతుందా ఏంటి? ఎందుకు? ఆ, ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాను. ఆ? మీరెదురొస్తే మంచి జరుగుతుందని. ఛీ, 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 ఛీ. ఏంటనేలు చాగునింతం చదువుతున్నారు? లేకపోతే ఏంటమ్మా, వీళ్ళు ఎదురొస్తే మంచి జరుగుతుందని ఎవడు చెప్పాడు? ఏ ఎదవ చెప్పాడు? నువ్వే చెప్పావుంటరా? ఆ, ఆ, అంత మాట అనేసారేంటనేలు? నిజం కాబట్టి ఉదయాన్నే వీళ్ళ మొహాలు చూస్తే దరిద్రం దరిద్రం అమ్మా. ఇక ఎదురొస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. ఇంకా ఆపండి. ఛాన్స్ దొరికింది కదా అని మమ్మల్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడకండి. ఛాన్స్ దొరకటం కాదు, నిజమే చెప్పాం. మా మొహాలు చూస్తే మీకేం కీడు జరిగింది? 7 ఏళ్లుగా ఎందుకు పనికి రాకుండా ఈ ఇంట్లో పడే ఏడుస్తున్నాం కదా. పెళ్ళైన కొత్తల్లో ఉదయాన్నే మీ మొహాలు చూడబట్టే కదా. ఊరుకుండనేలు, మీ నమ్మకం మీకుండొచ్చు, కానీ నా నమ్మకం నాది. వీళ్ళెదురొస్తే నేను చేయాలనుకున్న పని ఖచ్చితంగా అయిపోతుందని నా మనసు బలంగా చెప్తుంది. వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎదురు రెండు వదిలు అని అడుగుతున్నావంటే ఖచ్చితంగా ముఖ్యమైన పని అయి ఉంటది. ఇంతకీ ఏంటా పని సిస్టరు? ఆ, 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 అది 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 ఆయన కూడా ఆఫీస్కి వస్తారు కదా, వస్తే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని పాట పాడుకుంటూ పాడుకుంటూ ఆ, ఆ, మిగతాది పని అయ్యాక చెప్తా. వదలు, మీరెదురండి. అలా దిష్టి బొమ్మలా నిలబడతారా? ఎదురు రండి. రండి. సిస్టరు, అరే తమ్ముడు, సిస్టర్ స్కీమ్ ఏంటో బాగా అర్థమైపోయింది. సార్ వెంటనే ఉయ్యాల తొట్టెలు రెడీ చేసుకోవాలన్నయ్యో. ఎరా చైతు, ఆఫీస్కా? ఏంట్రోయ్ కోపమా? ఉండదా మరి? దేనికిరా? దేనికా? మా అక్కకు బాలేదని అబద్ధం చెప్పి నన్ను ఇంటికి రప్పించడం మోసం కాదా? నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని సూర్య వ్రతం చేసి ఉదయం నుంచి ఉపవాసం ఉండి నువ్వు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే గాని తనేం తిందని తెలుసు కూడా నువ్వు అలా ఎలా వెళ్ళిపోయావురా? దానికంటే తప్పురా నేను చేసింది. నేను చేసిన దాన్ని అబద్ధం అంటారు, నువ్వు చేసిన దాన్ని మోసం అంటారా? నువ్వు నాలాగే మాట్లాడుతున్నావు బావా. రే, సూర్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తన తరపునే మాట్లాడతారా? హలో, సూర్య మీకంటే ముందు నాకే పరిచయం. కానీ ఏంట్రా ఉపయోగం? ఏ విషయం తీసుకున్నా నీకు కనిపించిందే నువ్వు నమ్మిందే నిజం అనుకుంటున్నావు. నీ మనసులో గీసుకున్న బిరిని దాటి బయటకొచ్చి చూడరా. సూర్య అంటే ఏంటో అర్థం అవుతుంది. అదేంటో ఆల్రెడీ అర్థమైంది. ఇప్పుడు అది ఇంటికి కన్నం వేసే రకం. అదేరా చెప్తుంది. తను డబ్బులు తీసింది మీ అక్కలు వీడియో తీసి చూపెట్టారు. అసలు తను ఏం చేస్తుందో దొంగచాటుగా నిలబడి వీడియో తీయాల్సిన అవసరం మీ అక్కలకేంట్రా? అసలు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఏంటి? చెప్పండి.
రే జరిగిందంతా తెలుసుకుంటే మనశ్శాంతి కోల్పోయేది నీకేరా. సూర్య ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చిందో నా మనశ్శాంతి అప్పుడే పోయింది. రే నేను నీతో వాదించడానికి రాలేదు. నువ్వు చూస్తున్నవన్నీ నిజాలు కాదు. అన్నీ నేను నీకు చెప్పలేనురా. అదేంటో చెప్పండి మరి. బావగా నీ మంచి కోరుకునేవాడిని కాబట్టి ఫైనల్గా ఒక్క మాట. సూర్య ఏం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది, ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముడిపడి ఉంటుంది. మీ అక్కలకి విలువెవరా కాదనటం లేదు, కానీ సూర్యకి నీ భార్యగా స్థానం ఎవరా? చీకట్లో నిలబడినప్పుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండే మన నీడ కూడా మనకు కనిపించదురా.